మీరు చదువుకోలేదు, మన సుకుమార్ గారేమో మ్యాథ్స్ మ్యాథ్స్ లెక్చరర్. కానీ కనెక్షన్ ఎలా కుదిరింది? పక్క ఇల్లు గురించి కలిసి ఉండేవాళ్ళం. ఓకే. ఊర్లో బోర్డు స్కూల్ వరకు చదివి కలిసి ఉన్న ఏమైందంటే ట్రావెల్ అట్లా నడుచుకుంటూ వెళ్ళింది. ఇంకా ఆయన నన్ను వదిలేవాడు కాదు. మీ ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పే కన్నా ఆడు బెస్ట్ ఫ్రెండ్ నాకు. నేను కాదు. చిన్నప్పుడు వాడిని నేను ట్రీట్ చేసేవాడిని, చీట్ చేసేవాడిని, ఆయన్ని బుక్ చేసేసేవాడిని. ఏదైనా చిన్న చిన్న తప్పుడు పనులు చేస్తాను, ఏదైనా దుబ్బుకి వెళ్ళిపోయినా, పొలాల్లో ఏమైనా దుబ్బుకు వచ్చేసిన ఆయన బుక్ చేసేసేవాడిని, నేను పారిపోయేవాడిని. అలా ఏమైనా గుర్తున్నాయా? నేరేడు పళ్ళు ఉంటాయి కదా, అవి చెట్టు నేను ఎక్కలేకపోయి ఉన్నాడు, చెట్టు తను ఎక్కేవాడు. తను ఎక్కేసి మొత్తం చివరికెళ్ళి మొత్తం పళ్ళన్నీ కోసి కింద పడేసేవాడు. అవన్నీ జేబుల నిండా వేసేసుకుని ఆ చెట్టు కాలడు ఎవరైనా వస్తే నేను పట్టుకుని వెళ్ళిపోయేవాడిని అడితే చెప్పకుండా. అలా దారుణంగా బుక్ చేసేవాడిని. అట్లా చిన్న చిన్నవి ఏదైనా కొబ్బరి బొండాలు అవి కొట్టుకు తాగేయడం అట్లా ఉండేవాడిని. కాకపోతే అంటే మా ఇద్దరి మధ్యన అలా ఒక ఫ్రెండ్షిప్ లో ఇంకా అతను ఎందుకు నన్ను ఇది చేసేవాడు. పోనీ కలిసి చదువుకోలేదు, పోనీ కలిసి ట్రావెల్ అయ్యాం చదువుకున్నాం అంటే అది వేరే. నేను ఆగిపోయాను, ఊర్లోనే ఆగిపోయాను. ఆయన చదువుకున్నాడు. అయినా సరే ఇంటికి వచ్చేసరికి నా దగ్గరికి వచ్చేసేవాడు. కిట్టయ్య ఎక్కడ ఉన్నారా అంటే, ఒకవేళ ఇంట్లో కనిపించకపోయినా నేను ఎక్కడ ఉన్నాను అక్కడ వెతుక్కుంటూ వచ్చేసేవాడు. కిట్టయ్య ఎక్కడ ఉన్నాడు, కిట్టయ్య ఎక్కడ ఉన్నాడు. అలా నాతో కలిసి ఉండేవాడు అనమాట. నేను పొలం వెళ్తే నేను ఎక్కువ పొలాల్లో తిరిగేవాడు కదా, ఆడు కూడా నాతో పాటు వచ్చేవాడు. కానీ ప్రెసిడెంట్ నో ఎవరినో భలే ఇమిటేట్ చేశారు. అది చిన్నప్పుడు వైరల్ అయిందని అన్నారు. అది అప్పట్లో ఇదే అప్పట్లో ఈ వీడియోలు ఇవి లేవు కదండి, క్యాసెట్ ఉండేది. నేను ఊరికే సరదాగా మిమిక్రీ చేస్తుండేవాడిని. ఎవరన్నా మాట్లాడితే ఆ వాయిస్ ఇమీడియట్ గా పట్టేవాడిని. అది ఊర్లో ప్రెసిడెంట్ గారి మాటనే ఆయన ఎలా మాట్లాడతాడో అన్నది నలుగురు కుర్రోళ్ళు మా ఫ్రెండ్స్ నన్ను రెచ్చగొట్టి మాట్లాడించారు. ప్రెసిడెంట్ గారు మాట్లాడారు, బాగా మాట్లాడతారు కదా. నేను ఇంక రెచ్చిపోయి మాట్లాడేసాను. కట్ చేస్తే వాళ్ళు ఏమో రికార్డ్ చేసేది దాన్ని, నాకు తెలియదు. నా కింద పెట్టి టేప్ రికార్డ్ చేస్తే తర్వాత చెప్పారు, మళ్ళీ నా వాయిస్ నాకు వినిపిస్తున్నారు. అరే ఇది ఎక్కడదరా అంటే సరదాగా రికార్డ్ చేసేవాళ్ళారు అంటే, అది తెలియకుండా అలా అలాగా ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్ళిపోయింది క్యాసెట్. అప్పుడు ఇంకా సుకుమార్కి నాకు ఇంకా మామూలు టెన్షన్ కదండి. మంచోడు ఆయన ఊర్లో, కాకపోతే జెన్యూన్ పర్సన్ అనమాట, ఓపెన్ గా మాట్లాడతాడు. భయపడ్డాం, ఏం చేస్తాడరా, ఊరే ఏమైనా కొట్టేస్తాడేమో. పెద్ద ఆయన కదా, మేమేం చిన్న పిల్లలు. పిలిచి చిన్న వార్నింగ్ లాగా ఇచ్చి, అంటే నేను మాట్లాడింది ఏదైనా మంచిగా మాట్లాడితే బాగుండేది. నేను రెచ్చిపోయి ఆ పొలాల్లో కూలీని తిట్టడం అవన్నీ మాట్లాడేసాను. ఎవరో మనోళ్లే కదా అని. దాంతో ఆయన కొంచెం వార్నింగ్ లా ఇచ్చి, బాగుందిరా, బాగా మాట్లాడేవు, కానీ అలా మాట్లాడకూడదు, ఎవరన్నా వింటే మళ్ళీ నేను అలాంటి ఉండి అనుకుంటారు కదా అని చిన్న కోటింగ్ ఇచ్చాడు అనమాట. అయ్యో మీరేమో అసలు రికార్డ్ చేస్తారనుకోలేదని సరదాగా మాట్లాడాను. అది అక్కడ తోటి అలాగైంది. మీ గురించి సుకుమార్ గారు స్టేజ్ పైన చెప్తే విన్నాం. అవునండి, కూలి పని చేసి నన్ను సినిమాలకు తీసుకెళ్లేవాడు అని అసలు ఎమోషనల్ అయ్యారు. అవునండి, ఆయన ఆ మాట చెప్పడానికి ఎమోషనల్ అయ్యాడు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ రాజవర్ రాణి గారు మూవీ కూడా నాకు సుకుమార్ రైటింగ్స్ లో ఉండేవాడిని, ఆయనతో పాటే ఉండేవాడిని. జగడం మూవీకి తీసుకొచ్చేసాడు. ఆ జగడం మూవీ అయిపోయిన తర్వాత ఏంట్రా పరిస్థితి మరి అంటే, నీ ఇష్టం, ఉండమంటే ఉంటాను అంటే ఇంకా ఆయన దగ్గర పెట్టుకున్నాడు. దగ్గర పెట్టుకుని ఇంకా ఆయనతో పాటే ఏం చేస్తావు అనేది ఏమి లేదు, కూడా పెట్టుకున్నాడు అంతే. మేనేజర్ని కాదు, డ్రైవర్ని కాదు, అన్నీ చేసేవాడిని. అలా పెట్టుకుంటుంటే సరే, ఇంక చిన్నప్పటి నుంచి నాకు ఇంట్రెస్ట్ ఉంది కదా, దాంతో నేను ఉంటాను, మరి నాకు ఇంట్రెస్ట్ కదా, నీకు ఏమైనా అవకాశాలు ఉంటే ఇవి, లేకపోతే వెళ్ళిపోతాను అన్నాను. సరే ఏదన్నా వస్తే చూద్దు కానీ అటు ప్రత్యేకంగా నేను ఐడియా లేదు నాకు, సరే ఉండిపో, ఏముందో నాతో పాటు ఉండిపో అని ఉంచేసుకున్నాడు అనమాట. అట్లా ఉండిపోతుంటే ఆయన సినిమాలకి అన్నింటికి ఆల్మోస్ట్ ఎక్కడో చోట చూపిస్తాడు కానీ ఎక్కడ రిజిస్టర్ అవ్వాలి. RA2లో ఉంటాను. 100% లవ్లో కొంచెం రిజిస్టర్ అయ్యాను. 100% లవ్లో కిట్టయ్య, అప్పుడే కిట్టయ్య పేరు వైరల్ అయింది. ఆ ఊర్లో ఆ ఇంట్లో ఒక పనుడు ఉంటాడు, అది నేనే. అప్పుడు ఆ సినిమాలో ఇంకా కిట్టయ్య, నాగ చైతన్య వాళ్ళు కిట్టయ్య కిట్టయ్య అని పిలుస్తారు. అప్పటి నుంచి ఫీల్డ్ కంటిన్యూ అయింది అన్నమాట కిట్టయ్య పేరు. మామూలుగా కృష్ణ నా పేరు. ఎట్లా అండి ఫస్ట్ నుంచే సుకుమార్ గారు, మీరు ఇద్దరు ఫ్రెండ్స్ కాబట్టి ఇట్లా మూవీస్ లోకి వెళ్ళాలని కానీ అవన్నీ చెప్తూ షేర్ చేసుకుంటూ ఉండేవాళ్ళ ఆయన? చిన్నప్పుడు ఫీల్డ్కి రాకముందు షేర్ చేసుకునేవాళ్ళం.
ఓకే. అంటే ఇదిగో చెప్పాను కదా, లేడీస్ టైలర్ షూటింగ్, కనక మహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్, మేము ఆ టైంలో డైలీ షూటింగ్కి వెళ్ళిపోయేవాళ్ళం. ఇంకా స్కూల్ లేదు, నేనేమో పని లేదు నాకు. షూటింగ్ ఉంది అంటే వెళ్ళిపోవడం, ఆ సైకిల్ పక్కన పడేసి ఆ షూటింగ్ అంటే కూర్చునేవాళ్ళం. లంకలో, గోదావరి ఏరియా కదండి, లంకలో చేస్తుంటే మేము ఏటుగట్టు మీద కూర్చొని చూసేవాళ్ళం. కిందకి రానిచ్చేవారు కదా మమ్మల్ని, క్రౌడ్ని రానివారు కదా, అక్కడుండే చూసేవాళ్ళం. అప్పుడు సుకుమార్ గారు అనేవాడు వంశీ గారిని చూసి. నేనేమో రాజేంద్ర ప్రసాద్ గారి మీద పెట్టేవాడిని దృష్టి, యాక్టర్ల మీద పెట్టేవాడిని. ఎలా యాక్ట్ చేస్తున్నారు వీళ్ళు, భలే చెప్తున్నారు డైలాగ్ అలాగే. ఈయనేమో డైరెక్టర్ మీద పెట్టేవాడు, ఎందుకంటే అక్కడ రెస్పెక్ట్, ఆయనకు కుర్చీ వేయడం, అన్ని అందివ్వటం అన్ని చూసి ఇంటికి వచ్చి అనేవాడు అన్నాడు, డైరెక్టరే కదా అనేవాడు. మనం అవ్వలేమా డైరెక్టర్ అన్నాడు అప్పుడు, ఎప్పుడో ఆ రోజుల్లో. అప్పటికే రైటర్, కవిత్వాలు రాసేవాడు నేను. స్కూల్ టైంలోంచే కవిత్వాలు రాసేవాడు. కవిత్వాలకి బహుమతులు కూడా వచ్చినాయి ఆయనకి, మంచి పేరు. అది అలాగా కథలు రాయటం మొదలెట్టాడు, స్టార్ట్ అయ్యాడు. నాకు వినిపించేవాడు, బాగుందిరా బాగా రాసేవు అనేవాడిని. నేను నా సజెషన్ నేను చెప్పేవాడిని. అలా రాసుకుంటూ కొన్నాళ్ళకి మ్యాథ్స్ లెక్చరర్గా, అంటే పూర్ ఫ్యామిలీ కదండి, ఏదైనా జాబ్ చేయాలి. వాళ్ళ నాన్నగారు ఒక ఆయన సంపాదించేవాడు, 4 బ్రదర్స్ వీళ్ళు. సుకుమారు లాస్ట్. అప్పట్లో వీళ్ళందరినీ చదివించాడు అన్నమాట, కొడుకులందరినీ చదివించి ఆయన ఒక్కడే కష్టపడేవాడు. బిజినెస్, ధాన్యం వ్యాపారం. గోదావరి వైపుని ధాన్యం, కొబ్బరికాయ ఇది ఎక్కువ పంటది కదా, దాని వ్యాపారం చేసేవారు అన్నమాట, రైస్ బిజినెస్. అదన్నీ మైండ్ లో పెట్టిన ఆయన, రే నాన్న ఇంకా కష్టపడుతున్నాడు, ఇప్పటికి ఇంకా కష్టపడుతున్నాడు అనే ఒక మైండ్ తోటి. సుకుమార్ గారు ఎన్నో అబ్బాయి? 4, లాస్ట్ చిన్న కొడుకు, మొత్తం లాస్ట్. ఆయన ఏం చేశాడంటే చదువుకుంటూనే ఫ్రెండ్స్ కి ట్యూషన్ చెప్పడం స్టార్ట్ చేశాడు. ఒక స్పెషల్ అనమాట అప్పట్లో, ఆ ఫ్రెండ్స్ అందరిలోని వీడు ఒక స్పెషల్. మ్యాథ్స్ కి కావాలంటే షార్ట్ కట్లు ఆ మ్యాథ్స్ ని ప్రిపేర్ చేసేవాడు అనమాట. అట్లా స్టూడెంట్స్ అందరూ వచ్చి వీడి దగ్గర నేర్చుకోవడం స్టార్ట్ చేసి అలాగా చిన్న ట్యూషన్లా స్టార్ట్ చేసాడు. సరే, వాళ్ళందరూ ఎంతో కొంత అమౌంట్ ఇస్తూ ఉంటారు కదా, అలా ఎంతో కొంత ఇంటికి నాన్నకి హెల్ప్ అవుతుందని ఆలోచనతో చిన్న ట్యూషన్ స్టార్ట్ చేయడం. టెట్రా హెడ్రల్ అని ఐడియా లేదు నాకు ట్యూషన్ పేరు. అది వీళ్ళు చెప్పడం బాగా వైరల్ అయ్యి కాకినాడ ఆదిత్య కాలేజీకి వెళ్ళింది ఈయన గురించి ఇన్ఫర్మేషన్. రాజోల్లో సుకుమార్ అనే ఒక అబ్బాయి ట్యూషన్ బాగా చెప్తున్నాడు, మ్యాథ్స్ లెక్చరర్గా, మ్యాథ్స్ బాగా తెలుసు అతనికి అని వాళ్ళు పిలిపించారు అన్నమాట. వాళ్ళే పిలిపించారు ఈయన్ని, పిలిపించి జాబ్ ఇచ్చారు. నువ్వు ఇలా మ్యాథ్స్ లెక్చరర్గా నువ్వు ట్యూషన్ పెట్టుకున్నావు కదా, మా దగ్గర జాయిన్ అవ్వు, ఇంత శాలరీ ఇస్తామంటే హ్యాపీ జాయిన్ అయ్యాడు. కానీ ఇది చిన్నప్పటి నుంచి మైండ్లో ఈ ఫీల్డ్ తిరుగుతూనే ఉంది, డైరెక్టర్ అవ్వాలి రాసుకున్నాడు. అప్పుడే చాలా కథలు రాసుకున్నాడు. కాకినాడలో ఆదిత్యలో కంటిన్యూ అవుతా ఉన్నాడు, చేస్తున్నాడు. రామ్మోహన్ రెడ్డి గారిని ఆయనకి గురువులు అంటాడు అనమాట. అప్పట్లో ఆయనకి జాబ్ ఇప్పించింది కానీ, ఆయన రప్పించింది కానీ, ఈ మేధస్సుని కనిపెట్టింది కానీ రామ్మోహన్ రెడ్డి గారు అని ఉన్నారు. ఇప్పటికీ ఆయన సినిమాలు పరిచయం చేస్తుంటారు ఆయన్ని. ఆయనతో చెప్తుండేవాడు అనమాట, సార్ నేను చెప్పలేకపోతున్నాను, నాకు అవ్వట్లేదు, ఈ స్టూడెంట్కి ద్రోహం చేసిన అవుతాను, నా జాబ్కి ద్రోహం చేసిన అవుతాను, అలా అని దాన్ని చంపుకుని ఇక్కడ ఉండలేకపోతున్నాను, నాకు జాబ్ ఇప్పించారు, ఓకే కరెక్టే, ఒకసారి వెళ్తానని చెప్పేసి రిక్వెస్ట్గా అడిగాడు అనమాట. సరే, ఇంక పిచ్చి చూసి రెడ్డి గారు పంపించారు అనమాట. సరే సుక్కు వెళ్ళి ట్రై చేయి, నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, ఒకవేళ ఏదైనా అక్కడ సక్సెస్ కాలేకపోతే మాత్రం నువ్వేం ఫీల్ అవ్వకుండా వెనక్కి మళ్ళీ సేమ్ నీ జాబ్ నువ్వు చేసుకో అన్నారు. సూపర్ సార్, థ్యాంక్ యూ అని చెప్పేసి వచ్చాడు అనమాట. ఇలా వచ్చేప్పుడే ఆయనతో పాటు మీరు? లేదండి, నేను రాలా, ఫస్ట్ తనొక్కరే. తన ఒక అబ్బు, అతను పడ్డ స్ట్రగుల్లో నాది అసలు ఏ స్ట్రగుల్ లేదు చెప్పాలంటే. స్ట్రగుల్ అంతా ఆయన పడ్డాడు, తర్వాత మొత్తం రెడీ చేసి పెట్టిన తర్వాత నేను వచ్చాను, సింహాసనం తయారు చేసిన తర్వాత వచ్చి కూర్చున్నట్టు. ఆయన ఎప్పుడండి మనసిచ్చి చూడు, క్షేమంగా వెళ్ళి లాభంగా రండి, హనుమాన్ జంక్షన్, ఎడిటర్ మోహన్ గారు ఉన్నారు కదా, వచ్చి తిరిగాడు, చాలా మందిని కలిసాడు, అయింది, తిరగడం అయింది. స్ట్రగుల్ అంతా మామూలే, సినిమా కష్టాలు పడ్డాడు. ఎడిటర్ మోహన్ గారి దగ్గర వాటికి రైటర్గా పనిచేసాడు ఆ సినిమాలకి. ఆయన ఇంకా అప్పుడు కూడా ఇంకా అవకాశాలు రావట్లా, రైటర్గా రాయించుకుంటున్నారు. ఇంకా
విసిగిపోయాడు. అప్పట్లో చాలా కోపిస్ట్ సుకుమార్. ఓహో ఆ కోపమే ఇప్పుడు ఆయనకి బెనిఫిట్ అయింది. ఎందుకంటే మొత్తం కంప్లీట్ చంపేసుకున్నాడు ఇప్పుడు. సినీ ఫీల్డ్కి ఏం కావాలో అది పట్టుకున్నాడు కరెక్ట్గా. ఆ కోపంతో నేను ఇంకా చెయ్యను అని చెప్పేసి మళ్ళీ వెనక్కి వచ్చేసాడు. మళ్ళీ రిటర్న్ జాబ్కి జాయిన్ అయిపోయాడు. ఓకే వెంటనే అంటే చాలా ఓర్పు ఉండాలంటారు చూడండి. పట్టాడు కానీ ఓర్చుకోలేకపోయాడు. ఓర్చుకోలేక వచ్చేసి మళ్ళీ కాలేజీలో జాయిన్ అయిపోయాడు. ఓకే జాయిన్ అయిపోయిన తర్వాత కొన్నాళ్ళకి వివి వినాయక్ గారు దిల్ సినిమా, ఓ పక్కన ఠాగూర్ సినిమా, రెండు హ్యాండిల్ చేస్తున్నారు ఆయన. ఓకే అప్పుడు ఇక్కడ తిరిగిన నాళ్ళ సుకుమార్ గురించి వినాయక్ గారికి తెలిసింది. సుకుమార్ అనేవాడు అక్కడ వచ్చాడు ఇండస్ట్రీకి, కొంచెం తెలివైనడు, బాగా రాస్తున్నాడు, రైటర్గా బాగా రాస్తున్నాడు అని ఆయన పిలిపించాడు. డైరెక్ట్గా ఆయనే ఫోన్ చేశాడు వినాయక్ గారు సుకుమార్ గారికి. ఓకే సుక్కు నేను వినాయక్ మాట్లాడుతున్నానంటే ఆయన షాకు. అయ్యి బాబోయ్ మీరేంటి సార్ డైరెక్ట్గా మీరు మాట్లాడారంటే కళా నిజమానికి గీలుకున్నాడు. లేదు సుక్కు నువ్వు టెన్షన్ పడకు, నేనే మాట్లాడుతున్నాను, నాకు నీతో మాట్లాడే పని కొంచెం డిస్కస్ చేసుకోవాలి, రాగలవా అన్నాడు. రాగలవేంటి సార్, కన్ను మూసి తెరిచి లోపల మీ ముందు ఉంటాను అన్నాడు. కట్ చేస్తే తెల్లారి జరిగి వచ్చాడు. మళ్ళీ అక్కడ వాళ్ళతో చెప్పాడు అనమాట, ఇలా ఫోన్ వచ్చిందండి వినాయక్ గారు అంటే వెళ్ళమన్నారు. వచ్చాడని వస్తే అప్పుడు ఆయన దిల్ సినిమాని ఈయనకి అప్పచెప్పారు వినాయక్ గారు. ఆల్మోస్ట్ డైరెక్షన్ చేయమని చెప్పినట్టే. అయితే ఈయన దిల్ సినిమాకి వర్క్ చేశాడు అన్నమాట. వర్క్ చేసినప్పుడు అప్పుడు ఆర్య కథని బయటికి తీసాడు ఆయన. దిల్ రాజు గారికి చెప్పడం, ఆర్య కథని వినాయక్ గారికి వినిపించడం, వినాయక్ గారికి కూడా చెప్పడం, అలా అలా అప్పుడు కూడా చాలా స్ట్రగుల్ పడ్డాడు. ఆ కథ ఎవరికి నచ్చలేదు. దానికి తర్వాత అండి జగడం సెకండ్ మూవీ. ఫస్ట్ మూవీ ఆర్య. అప్పుడు ఆర్య కథ దిల్ రాజు గారికి వినిపిస్తే ఎవరికి నచ్చలేదండి. అది చాలా పక్కన పెట్టారు. అంటే ఆ కథ డిఫరెంట్. అప్పటికి ఆర్య ఆ కాన్సెప్ట్ రాలేదు కదా, ఎవడు చూస్తాడు అని ఎవరు పట్టించుకోలే. అయినా సరే ఆయన పట్టు వదలకుండా ఆ కథ బాగుంటదండి, ఒకసారి నమ్మండి నన్ను అని చాలా ప్రాధాయపడ్డాడు అందరిని. చాలా మంది హీరోలతో ట్రై చేసాడండి. అప్పుడు ఊరికి ఎవరు బాగుంటారని. ఫైనల్ గా బన్నీ ఓకే అయ్యాడండి. ఒకసారి ఏదో ప్రమోషన్ లో బన్నీని చూసాడు అన్నమాట సుకుమార్. చూసి ఇంక బన్నీయే నాకు హీరో, ఆర్య ఈయనే అన్నాడు. ఆర్య ఈయనే అనేటప్పటికి బన్నీకేమో అది కూడా బన్నీ కూడా సెకండ్ మూవీ. గంగోత్రి చేసాడు కదా, బన్నీని సెలెక్ట్ చేసినప్పుడు కూడా మళ్ళీ వీళ్ళని సుకుమార్ని ఏంటి బన్నీ అంటే గంగోత్రిలో చిన్న బాబులా కనిపించాడు కదా, ఏంటి బన్నీ ఎలా నచ్చాడు, చిన్న కుర్రాడు కదా అంటే తెలీదురా బాబు, బన్నీలో ఉన్న స్పార్క్ నాకు కనిపించింది, మీరు నమ్మి బన్నీని ఇప్పించగలిగితే నేను సినిమా సక్సెస్ చేసి పెడతాను అని అంటే అప్పుడు వివి వినాయక్ గారు నమ్మాడు అనమాట. మెయిన్ కాన్సెప్ట్ మీద నమ్మకం పెట్టుకుని అరవింద్ గారికి, చిరంజీవి గారికి అందరికీ చెప్పడం జరిగింది. అందరికి అరవింద్ గారు కూడా భయపడ్డారు. ఇప్పుడు మా అబ్బాయి సెకండ్ మూవీ అయ్యేది, నువ్వేమైనా కొంచెం అటు ఇటు అయ్యిందంటే మొత్తం మా ఊడు వెనక్కి వెళ్ళిపోతాడు అని భయపడితే చిరంజీవి గారు చెప్పారండి. అప్పుడు చిరంజీవి గారికి వినిపించాడు. బన్నీకి ఫస్ట్ బన్నీకి చెబితే బన్నీ ఇంకా పిచ్చెక్కిపోయిందన్నాడు ఆయనకి, ఎలాగైనా సరే నేను ఈ కథ చెయ్యాలి అని సుక్కుని పట్టుకుని వదిలేవాడు కదా, ఇంకా లవర్ కన్నా దారుణంగా పట్టుకుని నువ్వు మళ్ళీ ఎవరికైనా ఇచ్చేస్తావేమో కదా, నాకు కుదరదు నేనే చేస్తాను. మా నాన్న ఆయన సరదాగా మా బాబు అంటాడు ఊరికి, అరవింద్ గారిని, మా బాబు నేను ఎదురు నాకు ఒప్పించుకుంటాను, మా బిగ్ బాస్ ని ఒప్పించుకుంటాను, నువ్వు మాత్రం ఎవరికి కథ కానీ పట్టు కూర్చున్నాను, బాబు నువ్వే నాకు ఇష్టం, నువ్వే చెయ్యాలి, ఆర్య నువ్వే ఫిక్స్, కాకపోతే వాళ్ళని ఒప్పించు అంటే మొత్తమే చిరంజీవి గారు వినటం జరిగింది. చిరంజీవి గారికి నచ్చిందని అందరూ డౌట్ పడ్డారు. కానీ చిరంజీవి గారు అరవింద్ గారిని పిలిచి నువ్వేం డౌట్ పడక అరవింద్, అర్జెంటుగా ఆయన లాక్ చేసి సినిమా స్టార్ట్ చేయండి, ఒక సుకుమార్ అనేవాడు మామూలు వ్యక్తి కాదు, నాకు అర్థమైంది అని చెప్పడంతో ఆర్య బయటకు వచ్చింది.